నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఈరోజు మనం పద్మశ్రీ స్కూల్ చైర్మన్ గారు అలాగే డైరెక్టర్ అండ్ కరెస్పాండెంట్ గారైన మన నాగరాజు సార్ని ఈరోజు నాగరాజు సార్ యొక్క స్కూల్లో టీచర్స్ ది మన 369 పెడగాలజీ యూనిక్ కాన్సెప్ట్ గురించి గాను మొత్తం ట్రైనింగ్ ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ కాన్సెప్ట్ లో భాగంగా చైర్మన్ గారు ఏంటంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ డే ఒక వినూత్నమైన విధానాన్ని తీసుకురావాలి. స్కూల్స్ అన్ని చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా ఏదో ఫార్మల్ గా వెళ్తున్నాయి, వీటికంటూ ఒక ఎమోషనల్ కనెక్ట్ అయ్యే విధంగా ఏదైనా వినూత్నంగా తీసుకురావాలనే ఒక ఆలోచనతో, ఎందుకంటే ఫార్చునేట్ పార్ట్ ఈస్ దట్ సార్ ఆల్రెడీ ట్రస్మాకి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు మల్కాజ్గిరి మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే. అదే విధంగా ఇటువంటి నాయకులు చాలా అవసరం ఉంది. అదే విధంగా సార్ యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి స్కూల్స్ లో కూడా వీటికి సంబంధించి ఏ విధమైన సహకారాలు అందించగలరో అది తెలుసుకునే ముందు సార్ యొక్క ఒక ఫీడ్బ్యాక్ ని ఈ రోజు తీసుకోవడం జరుగుతుంది. సార్ నమస్కారం సార్. సార్ నాగరాజ్ సార్, చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్, ఎందుకంటే సాక్షాత్తు ఒక ట్రస్మా ప్రెసిడెంట్ గారితోనే నేను ఈ రోజు ఈ కార్యక్రమం మీ స్కూల్లో నిర్వహించడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ముఖ్యంగా చెప్పాలంటే ట్రస్మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. వాస్తవానికి పిల్లలకు చదివేంత అవసరము, సంస్కారం, ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. కరోనా తర్వాత అందరు పిల్లలు మొబైల్ ఫోన్స్ బాగా అలవాటు పడి వాళ్ళ యొక్క ప్రవర్తనలో, క్రమశిక్షణలో చాలా పెనుమార్పులు వచ్చినాయి. కరెక్ట్ సార్. అవును సార్. వాటిని లీడ్ చేయాలంటే టీచర్ ఓన్లీ పాఠాలు మాత్రమే చెప్తే పిల్లలు అంత ఈజీగా క్రమశిక్షణలో పడతారని నేను అనుకుంటలేదు. ఈ తరుణంలో మీరు ఒక 369 అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చారు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క టీచర్ ని ఒక సైకాలజిస్ట్ గా మార్చాలనుకుంటున్నారు. అది చాలా మంచి ఐడియా. ఎందుకంటే ఒక సైకాలజిస్ట్ పిల్లోని ఒకతోటి మాట్లాడిన తర్వాత వారి గుణగణాలు ఏంది, వారి ఎక్కడ ల్యాకింగ్ ఉంది, వారు ఏం చేస్తే ఏం చేయగలుగుతుండే ఒక ఆలోచన విధానం మీ కాన్సెప్ట్ లో చాలా బాగుంది. ఎవ్రీ టీచర్ ఒక సైకాలజిస్ట్ గా మారింది అనుకోండి, మన సమాజం 100% చాలా బాగుపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో టీచర్ చెప్తే కూడా వినలేని విద్యార్థులు ఉన్నారు. కొన్ని తల్లిదండ్రుల మాట వింటున్నారంటే తల్లిదండ్రుల మాట కూడా వినకుండా ఉంటున్నారు. 6th 7th అయిపోతుందో లేదో తల్లిదండ్రులు కూడా వ్యతిరేకంగా మాట్లాడడం, వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేయటము, ఏదైనా అంటేనేమో షార్ట్ టెంపర్ గా మేము ఆత్మహత్యలు చేసుకుంటాము అని బెదిరించడాలు, ఇట్లాంటివన్నీ సమాజంలో చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ తరుణంలో మీ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మా టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వండర్ఫుల్. చాలా థ్యాంక్స్ సార్. మొత్తానికి ఏంటంటే విద్యార్థులలో మార్పు రావాలంటే ఈ రోజులో ఓన్లీ టీచరు ఓన్లీ చదువు చెప్తే మాత్రం రాదు అనేది మనం గమనించాలి. చదువుతో పాటు నీతి సూత్రాలు చెప్పాలి పిల్లలకు, అన్ని స్టోరీస్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం సైకాలజిస్ట్ లాగా వాళ్ళ మనస్తత్వాలకు కూడా దిగజారిపోయినా లేకపోతే వాళ్ళు కలిసిపోయినా వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకొని వాళ్ళని ఒక సరైన మార్గంలో పెట్టడం అనేది ఓన్లీ ఒక సైకాలజిస్ట్ అయితే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఒక బృహత్తర కార్యాన్ని తలపెట్టిండ్రు. ప్రతి టీచర్ ని కూడా ఒక సైకాలజిస్ట్ గా తయారు చేద్దామని ఆలోచనతో వచ్చారు. కాబట్టి మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. మా జిల్లాలో కూడా మీకు ఖచ్చితంగా మేము మా ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి మా టీచర్స్ వైపు నుంచి మా మిత్రులు ఎవరైతే ఇట్లాంటి వాటిని స్వాగతిస్తారో వాళ్ళందరికీ మిమ్మల్ని పరిచయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. చాలా థ్యాంక్స్ సార్. ఈ సెషన్ నిర్వహించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.